హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నదండి? బాగున్నదా? నా మ్యారేజ్ అయితే మార్చ్ 1st and 2nd అయితే జరిగిందండి. మార్చ్ 3వ తేదీ అయితే మా అత్తవారి ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాను. మా పుట్టింటిని వదిలి అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు నా మనసులో ఏదో తెలియని అలజడి, ఆందోళన, భయం అయితే ఉందండి. నాకే కాదు, ప్రతి ఆడపిల్లకు కూడా అలాగ ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని సంవత్సరాలు అమ్మా నాన్నలతో ఉండి సడన్గా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కాస్త భయం అయితే ఉంటుంది కదండి. మనం అక్కడ ఎలా ఉంటామో ఏమో అనేసి కొంచెం టెన్షన్గా ఉంటుంది. అది అందరికీ మామూలే, కామను. అలాగే పుట్టింటిని వదిలి వచ్చేటప్పుడైతే నాకు తగిన చాలా ఏడ్చానండి. బట్ ఇంట్లో వాళ్ళకి తెలీదు, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఎమోషనల్ ఎదురవుతుంది అనేసి నాకంత నేనే ధైర్యం చెప్పుకొని కాస్త కూల్గా ఉన్నాను. తర్వాత మా హస్బెండ్కి నాకు కాలు కడిగిన తర్వాత మా అత్తవారి ఇంటికి వెళ్ళడానికి తగిన పూలతో స్వాగతం అయితే పలికాదండి. సో ఇక్కడైతే గుమ్మం దగ్గర పిల్లలు పాటలు పాడడానికి అయితే హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు మొబైల్ చూసి పాటలు పాడడానికి అయితే రెడీగా ఉన్నారు. అందుకే మా చెల్లెలు వాళ్ళు తగిన చెప్తున్నదండి. ఎందుకంటే మా హౌస్ దగ్గర మా చెల్లెళ్ళు మొబైల్ చూసి పాటలు పాడింటే మా హస్బెండ్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ కూడా వాళ్ళు మొబైల్ చూసి సాంగ్స్ పాడితే మేము యాక్సెప్ట్ చేయము అనేసి మా సిస్టర్స్ అయితే కామెడీ చేస్తున్నదండి. అలాగే మా కోసం అయితే హారతి అనేది రెడీ చేశారు. తర్వాత చూస్తున్నది కదండి, ఫస్ట్ అయితే పాటలు పాడి తర్వాత హారతి ఇచ్చి అయితే లోపలికి అయితే పిలుచుకుంటుందండి. సో పిల్లలు అయితే ఏ పాటలు పాడాలని అయితే ఆలోచిస్తున్నదండి. మీరే చూడండి వాళ్ళు ఏ పాటలు పాడతారో. ప్రజెంట్ అందరూ సినిమా పాటలే పాడుతున్నారు. ముందులా మన పెద్దవాళ్ళు తగిన హారతికి సంబంధించిన పాటలు పాడి లోపలికి అయితే హారతి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు పిల్లలు ఏ పాటలు పాడుతుందో మీరే చూడండి. కృష్ణుడు వచ్చాడే యమునా తీరాలను చూసాడే. ఫస్ట్ అయితే మాకి ఎన్నీళ్ళతో దిష్టి తీసి బొట్టె పెట్టేదండి. తర్వాత హారతి అయితే ఇచ్చారు. తర్వాత టెంకాయ అయితే కూడా దిష్టి తీశారు. ఆ తర్వాత గడపమాని మీద పెళ్ళికూతురు కాలు పెట్టి ఒక మేకి అయితే కొడుతుందండి మా సాంప్రదాయ ప్రకారం. ఆ తర్వాత నేమ్స్ అడిగేసి లోపలికి అయితే పిలుచుకుంటారు. ఇది మాత్రం కొంచెం హడారుగా జరిగిందండి. ఎందుకంటే ఫంక్షన్ హాల్లో రిలేటివ్స్ అందరూ వెయిట్ చేస్తున్నదండి. ఎందుకంటే నెక్స్ట్ రిసెప్షన్ అయితే పెట్టుకున్నాము, అందుకనేసి మరి లేట్ అయితే రిలేటివ్స్ అందరూ ఫంక్షన్ హాల్ నుంచి వెళ్ళిపోతుంది అనేసి కొంచెం సో ఇప్పుడైతే నేను కుడికాలతో బియ్యం అయితే తన్నేసి లోపలికి అయితే అడుగు పెడుతున్నానండి. ఇక్కడ నేను లోపలికి రావడానికి అయితే సప్తపదుల మాదిరి ఇక్కడ 7 రకాల పూలతో అయితే నాకు స్వాగతం అయితే పలికాదండి. సో నేను అత్తవారి ఇంట్లో మొదటిసారి అయితే ఫైనలీ అడుగు పెట్టేశానండి. ఇక ఇది నా ఇల్లు. నేనైతే అత్తవారి ఇంట్లో ఫస్ట్ టైం అయితే పూజ అయితే చేశానండి. తర్వాత దేవునికి అయితే ప్రార్థించుకున్నాను. అంతేనండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.